గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుముఖ ఆగ్రో ఇండస్ట్రీలో జరిగిన అక్రమంపై అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులకు అటు సివిల్ సప్లై అధికారులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది 207/2025 డేటెడ్ 30/10/2025. అయితే ఈరోజు అంటే ఈ డేట్లో కేసు నమోదైన పరిస్థితి. ఈ కేసు సెక్షన్లు ఒకసారి చూసినట్టుగా అంటే 316 క్లాస్ 5, 318 క్లాస్ 4 రెడ్ విత్ 3 and 4 క్లాస్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7తో పాటు 66C అదేవిధంగా 65 ఐటీఏ అదేవిధంగా ఐటీఏ యాక్ట్ 2018 ప్రకారం ఇటు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, చాలా తక్కువ బెయిలబుల్ ఇవ్వడానికి ఆస్కారం లేని కూడా దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే చెన్నూరు మున్సిపల్ కోర్టు బెయిల్ ఇచ్చినట్టు ఒక ప్రచారం జరుగుతుంది. బెయిల్ ఇచ్చి ముగ్గురికి వెంటనే ఎవరైతే A1 కొడుకు ఉన్నాడో A1 డీలర్ శ్రీనివాస్ కొడుకున్నాడో కొడుకు బెయిల్ వచ్చింది. తనతోపాటు ఇంకా ముగ్గురికి బెయిల్ వచ్చిందని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఊకున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా A1 డీలర్ శ్రీనివాస్ను ఇప్పటిదాకా పట్టుకోలేదు. పట్టుకొని విషయం ఏంది అనే కోణంలో కనీసం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేని పరిస్థితి ఇంకా జిల్లాలో కొనసాగుతుంది. దీనిపై జిల్లా అధికారులు అంటే మనం నిన్ననే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని వాస్తవికాలు చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా ఆ విషయాన్నే మళ్ళీ చెబుతున్నాం. ఎంత పెద్ద అంశాన్నైనా ఎంత పెద్ద వ్యవస్థనైనా మేనేజ్ చేసే కెపాసిటీ ఉందని ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇటు సొంత పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. నాయకుల అండదండలు, మళ్ళీ చెబుతున్నాను, నాయకుల అండదండలతో పాటు అధికారుల అండదండలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలున్న శ్రీనివాస్పై ఇప్పటిదాకా ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ కొనసాగట్లేదు, ఏసీబీ ఎందుకు ఈ కేసును దర్యాప్తు చేయట్లేదని చెబుతున్నారు. ఇటు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏ టాస్క్ ఫోర్స్ బృందం ఏ విధంగా ఎంక్వైరీ చేస్తుంది అనే కోణంలో కూడా ప్రధానంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 1,39,00,000 అఫీషియల్ ఆన్ రికార్డ్గా దొరికిన మోసం ఏదైతుందో, ఫోర్జరీ ఏదైతుందో, ఈ కుంభకోణంలో ఏ విధంగా పోలీసులు రికవరీ చేస్తారు, ఏం జరుగుతుంది. అయితే పోలీసులు ఇదంతా కూడా ఎస్ఐకి ఇంతకుముందే ఫోన్ చేయగా ఎటువంటి సమాచారం మా దగ్గర పూర్తి స్థాయిలో నా దగ్గర లేదు, ఇది సిఐ స్థాయి అధికారి ఎంక్వైరీ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ స్థాయి అధికారి ఎంక్వైరీ చేసినప్పటికీ ఇప్పటిదాకా ఎందుకు A1 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయలేదు, A13 వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జాప్యం చేస్తున్నారు, హైకోర్టు నుండి బెయిల్ రావడానికే జాప్యం చేస్తున్నారా, ఎంతమంది చేతులు మారాయి, దీని వెనకాల ఎవరు ప్రధానంగా తెర వెనుక రాజకీయం చేస్తున్నారు, ఎవరు అధికారులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీనిపై కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా కమిషనర్ రామగుండం దీనిపై వెంటనే చొరవ తీసుకోవాలి. లేకుంటే ఈ అంశంలో అంటే ఇలాంటి ప్రధానంగా దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులో వరుస బాగోతాలపై ఎటువంటి ఇప్పటిదాకా చర్యలు లేవు. వారిపై కేసులు నమోదైనప్పటికీ ఎటువంటి రికవరీ లేదని ప్రధానంగా పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే మోసం చేసిన వారు ఉన్నారో, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఉన్నారో, సివిల్ సప్లై బియ్యాన్ని ఎవరైతే మింగిన పందికొక్కులు ఉన్నారో, ఈ పందికొక్కులు దర్జాగా హైదరాబాద్ ఫిలిం సిటీ లాంటి ప్రాంతాల్లో, ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్న సిఐ ఎందుకు ఇప్పటిదాకా స్పందించట్లేదో వేచి చూడాలి. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.